సీఎం మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేటీఆర్ విజన్ ఖండాంతరాలకు విస్తరిస్తుంటే ఓర్వలేక కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తమ నేత విదేశాలకు వెళ్లకుండా కుట్రలకు తెరలేపారని విమర్శించారు. అవినీతితో తమ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ నేతలపై కేసుల పేరిట డ్రామాలాడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి ఇచ్చిండు. కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఖండాంతరాల్లో కూడా పిలుస్తున్నారు. వారి విజన్, వారి యొక్క అభివృద్ధి నమూనా అది మాకందరికీ అవసరం అని చెప్పి ఒకవైపు లండన్లో, ఇంకొక వైపు తెలంగాణ స్వతంత్ర ఉత్సవాల్ని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అమెరికాలో నిర్వహిస్తూ అక్కడున్న తెలంగాణ పౌరులు మన వాళ్ళు అక్కడికి ఆహ్వానిస్తే అక్కడికి కూడా వెళ్తున్నాడు. వాస్తవానికి ఈ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో మీడియా పరంగానే ప్రకటించడం అందరికీ కూడా తెలుసు. కానీ వాటికి పోకుండా ఆపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా.